చార్మినార్ టైమ్స్ తెలుగు న్యూస్కి స్వాగతం సుస్వాగతం. నారీసేన గ్లోబల్ ఉమెన్స్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నారీసేన ఆధ్వర్యంలో బాటసారులకు, ప్రయాణికులకు మరియు వాహనదారులకు నారీసేన ఆధ్వర్యంలో గత 21 రోజులుగా మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. నారీసేన చార్టర్ ప్రెసిడెంట్ శివకీర్తి మాట్లాడుతూ, నారీసేన ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమంలో భాగంగా ఈ మజ్జిగ పంపిణీ బాటసారుల కోసం, ఎండలో పనికి వెళ్తున్న వారి కోసం ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమానికి వారి సభ్యులు సహకారం రోజుకు ఒకరు చేస్తారని, అందాల్సిన వారికి సేవ చేయడం అనేది మా నారీసేన లక్ష్యం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో చేయాలనేదే మా ఉద్దేశం. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు పాల్గొంటున్న మా కమిటీ మెంబర్స్కు నా తరపున ప్రత్యేక ధన్యవాదములు. నమస్తే అండి, నా పేరు శివకీర్తి, మంచిర్యాల్. మాది నారీసేన గ్లోబల్ ఉమెన్ ఫోరం మంచిర్యాల్. ఇది గత 3 సంవత్సరాలుగా స్టార్ట్ అయింది. మేము మెయిన్గా ఒక 9 మందిని కలిసి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. మా గ్రూప్లో వాట్సాప్ మాధ్యమంగా, ఫేస్బుక్ మాధ్యమంగా జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా స్పెషల్ ఏంటి అని అంటే ఉమెన్ సపోర్టింగ్ ఉమెన్స్ అంటేనే శక్తివంతమైంది అని చెప్పి మనందరికీ తెలుసు. బట్ అందరము ఏదో ఒక వీక్నెస్ వల్ల ఆగిపోతూ ఉంటాము. అలా కాకుండా ఒకరికొకరు బలంగా ఉంటూ ప్రతి కార్యక్రమాన్ని ముందుకు నడిపించగలుగుతాము. ఇంట్లో ఎట్లా అయితే మనం అన్ని కార్యక్రమాలు చక్కగా సరిదిద్దుకోగలము, అలాగే మనవంతుగా మనం సమాజానికి కృషి చేయాలనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశము. ముఖ్యంగా మా లక్ష్యం ఏంటి అని అంటే ఉమెన్ ఎంపవర్మెంట్. ఉమెన్ ఏం చేయగలుగుతుంది అది చేస్తూ ప్రతి ఒక్కరికి రోల్ మోడల్గా నిలబడాలనేదే ఇక్కడ ముఖ్య ఉద్దేశము. మాది కైండ్ స్ట్రీట్ అనే ప్రోగ్రామ్తో స్టార్ట్ అయిందండి. ఉమెన్ అంటేనే ఏ పెన్నీ ఆఫ్ సేవింగ్, ఏ పెన్నీ ఆఫ్ ఇయర్ అనే కాన్సెప్ట్తో స్టార్ట్ అవుతుంది. సేవింగ్స్ చేస్తూనే మా దగ్గర ఉన్న చిన్న సేవింగ్స్ని అంటే మా మొత్తాన్ని మేము అందరం జమ చేస్తూ మాకు కావాల్సిన ప్రోగ్రామ్ని మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ కైండ్ స్ట్రీట్ అంటే ఏంటి అంటే మన దగ్గర అంటే ఇప్పుడు బట్టలు ఉన్నాయి, బట్టలు మంచి కండిషన్లో ఉన్న వాటిని ఐరన్ చేసి మంచిగా ఎవరికి ఏజ్ లిమిట్ వైజ్గా వాళ్ళకు ఒక కవర్లో సెట్ చేసి మారుమూల ప్లేసెస్కి వెళ్ళి మన ఇంట్లో ఉన్న బొమ్మలు కానీ, వంట వస్తువులు కానీ, ఇంకా ఒక మంచి కండిషన్లో ఉన్న వాటిని సరిగ్గా సమకూర్చుకొని అందించే వారికి అందించగలగడం అనేది కైండ్ స్ట్రీట్ యొక్క ఉద్దేశము. ఇది 2021లో ఈ ప్రోగ్రాంతో స్టార్ట్ అయింది. తర్వాత కరోనా వచ్చింది. కరోనాతో ఇంకా మొత్తం ఈ ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా మంచి సక్సెస్ అనేది సాధించింది. మరి ఇందులో స్పెషల్ ఏంటి అని అంటే ఇంట్లోనే హోమ్ కుకింగ్ చేస్తూ ఒక 4 మెంబర్స్ని, కరోనా అంటే అందరికీ తెలుసు, సో ఎవరిని కూడా ఎంటర్ కాకుండా మంచి హైజెనిక్ ఫుడ్తో తయారు చేసి అన్ని విటమిన్స్, ప్రోటీన్స్, ఎగ్, అందులో డ్రై ఫ్రూట్స్ అండ్ 2 times డిన్నరు అండ్ లంచ్ మిక్స్ చేస్తూ డోర్ డెలివరీని అందించడం. వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేస్తూ ఒక సపోర్టర్కి, ఒక పేషెంట్కి ఎంతమంది ఉంటే అంతమందికి డోర్. మరి ఈ అమౌంట్ని మా దగ్గర ఉన్న మొత్తంతో అంటే మేము జమ చేసుకున్న మొత్తంతో మొదలు చేశాము. కానీ ఒక 10 రోజులు అయిన తర్వాత అందరూ ఫండ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. వాళ్ళకు తోచినట్టుగా 500, 1000, 5000 ఇచ్చిన వాళ్ళు అంగీకరిస్తారు. మా మొత్తంలోనే అంటే మేము తక్కువ అమౌంట్లోనే ఒక మంచి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం అనేది ఇక్కడ మా ఉద్దేశము. అలాగే చేస్తున్నాము. మునుముందు కూడా మాకు ఇంకా ఎలాంటి ఐడియాస్ వచ్చినా ఇది ప్రజలకు మంచిది అన్నప్పుడు ఆ ఐడియాస్ని కొత్తగా రూపొందించుకొని మాకు చేతనైనట్టుగా ఇంకోటి మేము చెప్పించుకునే స్థితిలో లేకుండా అందరికీ అందించాలి అనేది, ఇక్కడ ఎలాంటి ఫ్రాడ్ లేకుండా మాకు సహాయం చేయగలిగేది మేము చేయాలనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశము. ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి గత 20 రోజుల నుంచి మేము ఈ మజ్జిగ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ మాకు అందుబాటులో ఉంది. మేము ఉండేది హైటెక్ సిటీలో, సో మాకు అందుబాటులో ఉన్న ఏరియాని చూస్ చేసుకున్నాం. మరి ఈ ఏరియాని ఎందుకు చూస్ చేసుకున్నామనంటే ఇప్పుడు మందమరి నుంచి మంచిర్యాలకు వచ్చే మధ్యలో ఎక్కడ మనకు కావాలి కొనుక్కుందామన్నా కూడా ఎక్కడ ఏమి దొరకవు. సో ఇక్కడ మజ్జిగ అనేది మేము పంపిణీ చేస్తున్నాము.
ఎవరైనా కానీ అంటే పనికి వెళ్ళే వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఫుడ్ డెలివరీని 21 days చేశాము. ఇది కూడా అలా చేయాలని దేవుడు సంకల్పిస్తే ఇంకా ముందుగా ఇంకా రోజులు కంటిన్యూ చేస్తాము. ఎండాకాలం అన్ని రోజులు ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా చేశాము. ఉమెన్స్ని ఎంకరేజ్ చేయడం కోసము ఉమెన్ డే సెలబ్రేషన్స్ చేశాము, కాంపిటీషన్స్ పెట్టాము, అవార్డ్స్ ఇచ్చాము. అలాగే స్కూళ్ళల్లోకి వెళ్ళి పిల్లలకి కూడా బుక్స్ని, టీషర్ట్స్ని, చెప్పుల్ని డొనేట్ చేయడం జరిగింది. బిస్కెట్స్ ఎక్కువగా ఫోకస్ రూరల్ ఏరియాస్ మీద చేయడం, మా వంతుగా మా కృషి చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశము. ఓకే.